పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పెప్పర్ అంటారు కదా. పించ్ అంటే పించ్ ప్లీట్స్ అంటే దీంట్లో ఎన్ని ప్లీట్స్ పడతాయో అంత మందంగానే తీసుకోవాలి. ఈ పించ్ ప్లీట్స్ ఎలా స్టార్ట్ చేస్తాము అంటే నైఫ్ ప్లీట్స్ని ఒక 2 నైఫ్ ప్లీట్స్ ఒక దగ్గర తీసుకుంటే పించ్ అవుతుంది అన్నట్టు. ఇలాగా నైఫ్ ప్లీట్ తీసుకుంటాము, మళ్ళీ నైఫ్ ప్లీట్ తీసుకుంటాం. ఈ రెండింటిని ఒకే దగ్గర కుట్టేదాన్ని పించ్. పించ్ ప్లీట్స్ ఆర్ వీటిని కర్టన్ ప్లీట్స్ అని కూడా అంటున్నారు. కొన్న నవేడేస్ ఈ ప్లీట్స్ చాలా ఫ్యాషన్. ఇలా కుట్టండి అని కర్టన్స్ ఇస్తే వాడు చాలా రేట్ వేస్తుంది, ఎందుకంటే ఫ్యాషన్ అండి. అంతే, తెలియనప్పుడు అంతే కదా మనకు. సో సర్టన్ గ్యాప్ ఇవ్వండి, 1/4 ఇంచ్, 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఏం తీస్తున్నారో అంత కంటిన్యూగా అలాగే వెళ్ళాలి. మనం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 నైఫ్ ప్లీట్స్. అదే అందుకే చెప్తున్నాను కర్టన్ ప్లీట్స్ అని. పించ్ ప్లీట్స్ ఆర్ కర్టన్ ప్లీట్స్. మనం ఎప్పుడైనా మెటీరియల్ని వాష్ చెయ్యకముందు ఐరన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫోల్డ్ అనేది అలాగే నిలబడిపోతుంది. అందుకోసమే ప్లీట్స్ చేసిన తర్వాత మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకున్నాక ఒకసారి ఐరన్ చేసామనుకోండి చక్కగా నిలబడిపోయి ఉంటాయి. అలాగే ఆఫ్టర్ వాష్ కూడా పోవద్దు, మళ్ళీ వచ్చేస్తాయి అలాగే ఫోల్డ్స్. సేమ్ అట్లాగే వదిలేసుకుంటూ అంతే గ్యాప్ వదులుతూ 2 నైఫ్ ప్లీట్స్ని పట్టుకుంటే అవి మనకు పించ్ అవుతుంది, పించ్ ప్లీట్స్. ఓకే, ఈరోజు టైప్స్ ఆఫ్ ప్లీట్స్ అయిపోయాయి.